మద్భాగ్యోపచయేనత్వం దృగ్గోచరముపాగతః నిజరూపం చ దేవేశ ప్రదర్శయతయానిధే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం మన కోసమే ప్రత్యక్షంగా దృగ్గోచరుడవుతూ అర్చావతార రూపంలో అవతరించి ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకోవడం, ఆయన్ను అర్చించడం. ఎందుకంటే ఒక రూపమంటూ లేనటువంటి వాడు మన కోసమే రూపాన్ని ధరించి వచ్చాడు. స్వయం ఆవిర్భూయ భాతి అంటుంది శాస్త్రం. తనకు తానుగా ఒక రూపాన్ని ధరించి వచ్చాడు, కేవలం మన కోసం మాత్రమే. రూపము లేనటువంటి వాడు రూపాన్ని ధరించి రావలసినటువంటి ఆవశ్యకత ఏమున్నది అసలు అంటే, రూపము లేనటువంటి వాడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం మనలాంటి అమాయకులకు కష్టం కనుక తానొక రూపాన్ని ధరించి మనకు అర్థమయ్యే స్థితిలో వచ్చాడు కదా. ఆ రూపాన్ని పట్టుకోవడమే మరి మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకే అంటున్నాం మద్భాగ్యోపచయేనత్వం. ఓ గోవింద, గొప్పదైనటువంటి మా యొక్క భాగ్య విశేషము చేత సకల విశ్వమంతా కూడా దాగి ఉన్నటువంటి నీ తత్వాన్ని కాస్త చాలించి మాలాంటి వారికి అర్థమయ్యేలాగా అర్చావతార రూపంలో వచ్చావు. మద్భాగ్యోపచయేనత్వం దృగ్గోచరముపాగతః. నా కంటికి కనపడేలాగా వచ్చావు. నేనెంత భాగ్యవంతుణ్ణి. నా కోసం నువ్వు నా కంటికి కనపడే అర్చావతార రూపంలో వచ్చినప్పటికీ కూడా, మా యందు దయతో అలా వచ్చి ఉన్నప్పటికీ కూడా వచ్చి నిన్ను దర్శించుకోవడం లేదు అనంటే ఎంత దుర్మార్గము మా యందు ఉన్నది. అసలు మా యొక్క పాపానికి ప్రక్షాళన ఉన్నదా? అందుకే మానవ జన్మమంటూ ఒకసారి ఎత్తిన తర్వాత ఖచ్చితముగా వెంకటగిరిని దర్శించవలసిందే. ఎందుకంటే అది మన కోసం వచ్చిన రూపం. అందుకే అంటూ ఉన్నాము మద్భాగ్యోపచయేనత్వం దృగ్గోచరముపాగతః. నా కోసమే దృగ్గోచరుడువై కటివరద హస్తాలతో ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నావు. కానీ నిన్ను దర్శించుకునే భాగ్యం నాకు కలగట్లేదయ్యా. చక్కని భాగ్యం కలిగేలాగా నన్ను అనుగ్రహించు అంటూ నిజరూపంచ దేవేశ ప్రదర్శయదయానిధే. అలా అర్చావతార రూపంలో వచ్చినటువంటి నీ యొక్క నిజ రూపాన్ని దర్శించేటువంటి ఒకనొక గొప్ప భాగ్యాన్ని ఓ దయానిధే ఒక్కసారి నాకు అందించవయ్యా అంటూ గొప్పగా దయాస్వరూపుడు కనుక వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని మనసారా ఈ కోరిక మనం కోరుకుంటూ, ఎందరో విఖనో మునీంద్రుల వారు, శ్రీ శ్రీనివాసమఖి వేదాంత దేశకుల వారు, భృగు మరీచి అత్రి కశ్యపాదులు, వీళ్ళందరూ కూడా మనకు అనుగ్రహించినటువంటి గొప్పదైన వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంలో స్వామివారిని మనందరం కూడా అర్చన చేస్తూ, విశేషించి స్వామివారి యొక్క సేవలో పాల్గొంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఈ మాఘమాస శుభోదయాన్ని సైతం మనందరం కూడా భాగ్యవంతంగా చరితార్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Namo
నా